సో మీ క్యారెక్టర్ అసలు కంప్లీట్లీ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలో అలానే ఉంటారు. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఈ క్యారెక్టర్ ఫస్ట్ నేను వినగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు. సో ఊర్లో పాపం చదువు అబ్బక వాళ్ళ డాడీ బిజినెస్ని కొనసాగిస్తూ అలాగే ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వేసుకొని ఉండేవాళ్ళు ఉంటారు. అయితే ఎప్పుడైతే నా క్యారెక్టర్ యొక్క ఆర్క్ చెప్పాడో సాయి, సో ఒక కామెడీ నుంచి నేను ఎట్లా ఒక ఒక ఎమోషనల్కి ఎలా డ్రైవ్ అవుతానని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎప్పుడైనా ఒక యాక్టర్కి ఒకటి కాకుండా 2-3 ఎమోషన్స్ పండించాలన్నప్పుడు హీల్ ఫీల్ ఎక్సైటెడ్. ఓన్లీ కామెడీ కాదు, ఓన్లీ అలాంటి పడ్డం అనేది మన అదృష్టం. నైస్ నైస్. సో ఈస్ట్ వెస్ట్కి అసలు పడదు బేసిక్గా, రెండు ఆపోజిట్ అనమాట. సో మీరిద్దరు కూడా ఆన్ స్క్రీన్ చూస్తుంటే చాలా చాలా బాగుంది అనమాట. మీరిద్దరు కొట్టుకుంటుంటే మేము ఎంజాయ్ చేస్తాం బేసిక్గా. సో మీకు ఎలా అనిపించింది ఆన్ సెట్ ఆఫ్ సెట్? అది కొట్టుకోవడం అంతా మేము మంచి ఫ్రెండ్స్ బేసిక్గా, కాకపోతే ఇంకా క్యారెక్టర్ డిమాండ్ చేయడం వల్ల మేము అలా కొట్టుకోవాల్సి వచ్చింది. దొరికిందే ఛాన్స్ అని చెప్పి లేదు కొట్టుకోలేదు. మీరు కొట్టారు పోనీ? లేదు లేదు లేదా? లేదు. ఓకే, మోస్ట్ ఫన్నీయెస్ట్ పర్సన్ ఆన్ సెట్ అంటే ఎవరు చెప్తారు మీ ముగ్గురులో? మోస్ట్ ఫన్నీయెస్ట్ చెప్పాలి, ఆల్ టైమ్ జోక్స్ వేస్తూ అసలు ఫుల్ నవ్విచ్చేస్తూ వీ హ్యావ్ సుబ్బు అండి. ఓకే, సుబ్బు అని వీ హ్యావ్ యాక్టర్, ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఓకే, నాతో పాటు మూమెంట్ సీను అనే క్యారెక్టర్ చేశాడు. ఇట్స్ వండర్ఫుల్ యాక్టర్. మంచి మంచి జోక్స్ చేస్తూ ఫన్ తీసుకొస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. అండ్ కిట్టయ్య గారు గిట్టయ్య గారు ఆన్ సెట్ కాదు,